ఈరోజు మనం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట బల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన దేవాదాయ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ధర్మకర్త మండలి సభ్యుల్లో ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు బచ్చిరపల్లి రాము గారు, అలాగే మా నాయకులు మూలే రామరెడ్డి గారు, మా నాయకులు రమేష్ గారు, అలాగే బుడ్డేడి ప్రసాద్ గారు, బోర శ్రీనివాసరెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. పీతల వాసు గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అధ్యక్షులు కోటి గారు, వీరందరి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే. ఆ అదృష్టం ఈరోజు ఎవరు కలిగిందంటే మా బొడ్డేటి కిషోర్ గారికి కలిగింది. బొడ్డేటి కిషోర్ చాలా నిజాయితీ కలిగిన నాయకుడు. వైఎస్ఆర్సీపీ అంటే అతనిలో ఉప్పొంగిన ప్రేమ, అసలైన నాయకుడు. అటువంటి నాయకుడికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు నిండుగా, ముఖ్యంగా ఇక్కడుండే మా స్థానిక నాయకులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా అందరం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు ఊర్వశి గారు, అలాగనే ఒలి సత్యవతి గారు, మేడం గారు కృష్ణవేణి గారు, మా అనురాధ గారు, మానస, ఒలి సత్యవతి గారు పేరు చెప్పాము. సో ఇంకా ఎవరెవరున్నారో అందరూ కూడా దైవత్వం ఒట్టిపడేవాళ్ళు. ఈ దైవత్వంతో ఏమో ఈ ఆలయానికి ప్రతిష్ట ఇంకా పెంచుతారని, ఎక్కడ మచ్చ తీసుకొని రామని చెప్పి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడూ కూడా ఆలయ ప్రతిష్ట పెంచుతామే కానీ ఆలయం యొక్క ఎక్కడ చిన్న మరక కూడా అంటకుండా చూసుకుంటాం అన్నమాట అని చెప్పేసి ప్రమాణం చేస్తూ ఉన్నాము. యునానిమస్గా బొడ్డేటి కిషోర్నేమో ఈ యొక్క ఆలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఒకసారి మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క పదవి వచ్చినందుకు. చాలా నిజాయితీగా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నాను, చాలా నిజాయితీగా చేస్తానని. అలాగే నన్ను నమ్మి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఆయనకు పేరు ఎక్కడ ఇది అవ్వకుండా ఆయన గౌరవాన్ని ఇంకా పెంచుతానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. 3వ వార్డులో వెంకటేశ్వర మెట్ట వెంకటేశ్వర గారు కోవిల చైర్మన్గా మా బొడ్డేటి కిషోర్ గారు నియమితులయ్యారు. ఆయనకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఇంకా 3 యువతులు మహిళలు కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఇలాగే బాగా చైర్మన్ ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్తూ ఈ కోవిల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఇంకా ముందుకు వైజాగ్లోనే ప్రథమ కోవిల్లాగా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.